అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతుకులింతేరా. మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషే లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూడి లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చి గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణువణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి ఆగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే అయ్యా నేను చెప్పానుగా చూడు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాగుడెవ్వరు అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించు వారు ఎవ్వరు నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు నీవిక సాయదికు రా చచ్చిపో అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండానే అందరు ఆకలి తీరుస్తాడు రైతు. అలాంటి అందరినీ అనాథం చేసి వెళ్ళిపోతావా? దున్నరం ఇంకా ఆపు, నా పాకి తీర్చి నీ పశువులు తీసుకెళ్ళు. అయ్యా 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 వద్దయ్యా. కడసారిది వీపు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే ప్రాణమిది కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగల
చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కళ్ళు కళ్ళు మనిసిరి మువ్వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమప్పు బాణబాణాలే వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు జగుగించేలా రామసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా బతికే ప్రతి ఒక్కరికి వ్యవసాయంతో సంబంధం ఉందని పొద్దున్నే లేచి బ్రెడ్ జాము తినే కోటీశ్వరు దగ్గర నుంచి గంజి దాగే పేదోడి వరకు బతకడానికి తిండి అవసరమైన ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉంది. కానీ మనందరం వ్యవసాయం చేసి ఆ రైతుతో మాత్రం సంబంధం లేకుండా బతుకుతున్నాం. మనకి 2 సంవత్సరాలకు ఒకసారి జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైకులు చేస్తాం. కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్లీ మళ్లీ పంట పండించాలన్న ఆశతో తన వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవడం కూడా మనకు పట్టట్లేదు. అది రోజు పేపర్లో ఒక మామూలు న్యూస్ అయిపోయింది. ఒక రైతు చనిపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకి తెలియట్లేదు. ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు, మర్యాదతో. Farmers don't need our sympathy. They need our respect, and we owe them that respect. Wow, what a truly memorable performance by our students. Give them a huge round of applause. Thank you boys. Well done. Vamshi sir. Sir, Vamshi sir. Ready, అందరూ చూడాలి సార్.